ఆ ఇంపాక్ట్ మీకు క్రియేట్ చేయడానికి అంత అంత బిల్డప్ యూనో టేక్ ఆఫ్ అది. అండ్ వన్ మోర్ క్వశ్చన్, పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్ గారి కెరీర్లో ది బెస్ట్. అంటే ఆ క్యారెక్టర్ కూడా ఒక వైబ్ క్రియేట్ అవ్వచ్చు. అంటే మీకు ఆ క్యారెక్టర్ నేమ్ చెప్పినప్పుడు మీ థాట్ ఏంటి? మనం చేసినప్పుడు అంత ముందు కదా మనం షూట్ చేసింది. Yes, of course. ముందు షూట్ చేసాం. సో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ నేమ్ అంత పాపులర్ కాబట్టి ఇప్పుడు రెండింటికి కంపేర్ చేస్తున్నారు. బట్ మేము పెట్టినప్పుడు పుష్ప అనేది జస్ట్ ఒక, అంటే మీ కెరీర్లో ది బెస్ట్ అనుకోవచ్చా ఈ పుష్ప అంటే పేరు విషయంలో పుష్పాంజలి అని ఉంది. సో సెట్లో అలా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, పుష్పాంజలి అని పిలుద్దామని. సెట్లో ఊర్లో అందరూ వచ్చి ఎక్కువ మంది నియర్ బై ఉండేవాళ్ళు, ఒక 100 మంది 200 మంది. సో అంజలి గారు అని పిలవటం కంటే అందరూ అటెన్షన్ ఉంటుందని పుష్ప అని పిలిచేవాళ్ళం. సో అది ఎక్కువగా వెళ్ళిపోయింది. యాక్చువల్గా అయితే పుష్పాంజలి అనుకున్నాం. అంటే మీరు డైరెక్టర్ గారు సారీ సార్ అంతే డైరెక్టర్ గారు మీరు గుంటూరులో పుట్టి పెరిగారు. అంటే ఈ సిరీస్ కూడా గుంటూరు బ్యాక్డ్రాప్లో వెళ్తుంది. అంటే మీరేంటి అంటే మీ కృతజ్ఞతతో గుంటూరులో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నా చెప్పారా, లేదంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఇది చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారా? అసలు మీ మోటో ఏంటి అసలు ఈ సిరీస్ తీయడానికి? రీజియన్కి సంబంధం లేదు, గుంటూరు కాబట్టి నాకు ఇష్టం. అది నా టైటిల్ కార్డ్స్లో కూడా కృతజ్ఞతగా చెప్పా అంతే, దాంట్లో ఏం లేదు. కానీ కథకి నేను నేటివిటీ కథలు అండి, ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసినా కానీ నేటివిటీ కథలు అంటే చూసిన కథలు ఇన్స్పైర్ అయిన కథలు మాత్రమే నేను కొంచెం దగ్గరగా అటాచ్ అవ్వగలుగుతాను మీకు. అందుకే ఆ డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఊర్లో జరిగిన సంఘటనలు, కొన్ని తెలుసుకున్న సంఘటనల ద్వారా, రియల్ ఇన్సిడెంట్స్ ద్వారా ఇన్స్పైర్ చేసిన కథ ఇది. సో అంతే తప్ప అదేం లేదు. పోస్టర్స్లో చైర్లో కూర్చోబెట్టారు, ప్రెసిడెంట్ గారు చైర్లో కూర్చోబెట్టారు పోస్టర్లో. బట్ సిరీస్ ఎండింగ్లో పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? దీనికి ఏంటంటే రీజను ఇది యాక్చువల్లీ మేము ఫస్ట్ 2 ఫోటోషూట్స్ చేసాం. థర్డ్ ఫోటోషూట్లో ఆ లుక్ కోసం మేము చేస్తున్న ప్రాసెస్లో ఇది చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదండి, అంటే ఏ స్థానంలో కూర్చోవాలి తను ఓన్గా పుష్ప క్యారెక్టర్ ఏ స్థానంలో కూర్చోవాలి అనేది పాయింట్లో. అందుకే చైర్ని కాల్ చేసాం లాస్ట్లో చూస్తే. హాయ్ అండి అంజలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే మీరు చేసిన చాలా సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ వెబ్ సిరీస్ ఇంకో ఎత్తు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, దట్ మీన్స్ అ లాట్. అంటే మీరు ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఎలాంటి అంటే లోపోల్స్ కావచ్చు లేదా ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఎఫిషియన్సీ ఎలాంటి? దేని గురించి? ఇది క్యారెక్టర్ పరంగా, క్యారెక్టర్ డిజైన్ చేసిన విధం. లేదండి, నేను ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టుగా ఆ క్యారెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టదు యాక్చువల్గా. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మీరు అన్నీ ఒక ఎత్తు, బహిష్కరణ పుష్ప ఒక ఎత్తు అంటున్నారు మీరు. అది ఆ పుష్ప క్యారెక్టర్ నాకు సంపాదించి పెట్టిన పేరు. అండ్ ఇందాక కూడా మీరు క్వశ్చన్ అడిగారు, ఆ క్యారెక్టర్ మీ మెయిన్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్గా నిలబడుతుందా అని. నాకు కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, నన్ను చూసిన వెంటనే లిస్ట్ అవుట్ చేయాలంటే లైక్ సీత, షాపింగ్ మాల్, గీతాంజలి, బలుపు ఆర్ అన్ని, రత్నమాల. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది పుష్ప నుంచి నాకు ఒక మంచి పేరు తీసుకురావాలి అనేది నేను పుష్ప నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ అది మేము ఎలా అనుకున్నామో అలా రీచ్ అయిపోవాలి అనేది. అండ్ థ్యాంక్ గాడ్ అలాగే రీచ్ అయింది. కానీ ఇప్పుడు నాకు పుష్ప వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్గా చెప్తున్నప్పుడు రత్నమాల తర్వాత పుష్ప చెప్పాల్సి వస్తుంది. సో ఇది నేను బయట 4-5 దగ్గర విన్నాను, నేను ఆ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అయిపోతుంది అని. దట్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ.